ప్రజల బ్రతుకులు ఎప్పుడు ఎవరి దోనాలే నడుస్తాయి. కానీ ఏ రూట్లోకి వెళ్తుంది అనేటువంటిది ఆంధ్ర ప్రజల బ్రతుకులు వాళ్ళ చేతుల్లో నిజంగా ఉన్నాయా? బెజవాడలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళిపోయినాయి? బెజవాడలో ఉన్నటువంటి అనేక వ్యాపారాలు హైదరాబాద్కి ఎందుకు తరలించబడ్డాయి? చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారు హైదరాబాద్కి షిఫ్ట్ చేయమన్నారు కాబట్టి అప్పుడు ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు. ఇదివరకు హైదరాబాద్ వాడు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసేవాడు, తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఒక విధానం ఆంధ్రాకి తెచ్చిన చేటు. అలాగే ఇదివరకు ఆటోనగర్ లాంటి అద్భుతమైనటువంటి ఏసియాలోనే అతిపెద్దదైనటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎక్కడుంది? డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకని? ప్రభుత్వాల విధానపరమైనటువంటి అంశం. ఒకనాడు ఏసియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్ విజయవాడ భాస్కర్, ఇప్పుడు ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ పైనుంచి ఆకాశం నుంచి చూస్తే ఎన్టీఆర్ అని కనబడాలి. బట్ దానిది ఎదుగుదల మధ్యలోనే ఆగిపోయింది. చివరికి ఆ బిల్డింగులు కాస్త ప్రభుత్వ కార్యాలయాల కిందకు మార్చుకున్నారు. ఎందుకని? ప్రభుత్వ విధానంలో మార్పు. అలాగే జగన్ వస్తే సంక్షేమం అనేటువంటి క్యాష్ ఇవ్వడం అన్నటువంటిది. ఎందుకని? ఇది ప్రభుత్వ విధానంలో నిర్ణయం. అలాగే ఆసుపత్రులు ఇదివరకు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఊరికొకటి, ఇప్పుడు అవి ప్రాంతానికి ఒకటి. ఇది ప్రభుత్వపు విధానం. పరిపాలన అంటే ఇదివరకటి రోజుల్లో కార్యాలయం చుట్టూ తిరగటం, ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగం మన ఇంటి చుట్టూ తిరగటం. ఇది ప్రభుత్వ విధానపరమైనటువంటి మార్పు. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత ఏ విధానం వస్తుంది అన్నటువంటిది ప్రజలు ఎవరిని గెలిపించారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ప్రజల వద్దకు పాలన, పాలన వద్దకు ప్రజల అన్నటువంటి తేలబోతుంది.